క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత దేవుని చిత్తమును బట్టి ఆదిమ అపోస్తులు దేవుని సువార్త కొరకై వారు పడినటువంటి ప్రయాసము, హతసాక్షులైనటువంటి వారి యొక్క జీవిత చరిత్రలను మనము ధ్యానము చేయించి ఉన్నాం. ఈరోజు చివరి ఇద్దరి అపోస్తులను గూర్చి ధ్యానము చేయవలనని ఆశించుచు ఉన్నాను. కనానీయుడైనటువంటి సీమోను అనే 11వ అపోస్తులుడు, నూతనముగా చేర్చబడినటువంటి మత్తీయ అనబడేటటువంటి ఈ ఇద్దరి అపోస్తులను గూర్చి బోధించవలనని ఆశించుచు ఉన్నాను. 12వ అపోస్తులుడుగా ఉండినటువంటి ఇస్కరియోతు యోధాను గూర్చి రేపటి దినమందు మరి ధ్యానము చేద్దాము. ఈ రోజుకి ఇద్దరిని గూర్చి బోధించవలనని ఆశించుచు ఉన్నాను. శ్రద్ధగా ఆలకించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి 4 వచనముల ద్వారా మనం చూస్తే, యేసు ప్రభువు 12 మంది అపోస్తులుల పేర్లలో 11వ వానిగా కనానీయుడైన సీమోను 4వ వచనంలో మనకు కనబడుచు ఉన్నది. అలాగే లూకా సువార్తలో 6వ అధ్యాయం 12వ వచనము నుండి మనం చూసినప్పుడు మనకు అపోస్తులుల పేర్లు సువార్తికుడు లూకా గారు వ్రాశారు. అందులో మనము 15 వచనాన్ని చూస్తే, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోన్. అక్కడ కనానీయుడైన సీమోను అని వ్రాయబడుట, ఇక్కడ జెలోతే అనబడిన సీమోను అని వ్రాయబడుట. అపోస్తుల కార్యంలో కూడా మనం చూసినప్పుడు ఈ ఆత్మ కొరకు కనిపెట్టిన వారి పేర్లు వ్రాయబడ్డాయి. అందులో ఆయన పేరు కూడా మనం చూసినప్పుడు 13వ వచనంలో జెలోతే అనబడిన సీమోను అని మనం చూస్తున్నాం. ప్రియులరా, కనానీయుడు, జెలోతీయుడు, కనానీయుడైన సీమోను, జెలోతీయుడైనటువంటి సీమోను. కనానీయుడైన సీమోను అంటే కానా అను ఊరి వాడగు సీమోను అని అనుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ బైబిల్ చరిత్రకారులు, పండితులు చెప్పే దానిని బట్టి కానా అను ఊరి వాడని అర్థం కాదు, కానీ హెబ్రీ భాషలో కానా అనే మాట కనానైట్ అనేటటువంటి మాట నుంచి వచ్చింది అని, అనగా దాని భావము దేవుని కొరకు ఆసక్తి గలవాడైన సీమోను. దేవుని కొరకు ఆసక్తి గలవాడైన కనానీయుడైన సీమోను అంటే దేవుని కొరకు ఆసక్తి కలిగిన వాడైన సీమోను. తరువాత మాట ఏమిటి? జెలోతీయుడైన సీమోను అనగా మతాభిమాని. జెలోతీయుడు అంటే మతాభిమాని, అనగా దేవుని గూర్చి, మతమును గూర్చి అభిమానిగా ఉన్నాడు. అంటే కనానీయుడైన సీమోను అన్న, జెలోతీయుడైన సీమోను అన్న ఒకే భావాన్ని మనకు స్ఫురింపజేయుచున్నవని ఈ వాక్యమును బట్టి మనకు గ్రాహ్యమగుచు ఉన్నది గ్రహించండి. ఎవరి జెలోతీయులు అని మనం చూస్తే, యూదులు 4 రకాలుగా విభాగింపబడ్డారు. వీరిలో శాస్త్రులు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. పరిసయ్యులు, ధర్మశాస్త్రాన్ని మరి ఆ ప్రమాణాలను పక్కాగా పాటించేవారు. సద్దుకయ్యులు, యెహోవాను నమ్ముతారు కానీ పునరుత్థానాన్ని వారు నమ్మరు. హెరోదీయులు, యూదులే కానీ హెరోదు అనుచరులుగా ఉండి పనులు కట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి రాజకీయాల్లో ఉండేటటువంటి హెరోదు అభిమానులు, వంశస్థులు, హెరోదీయులు అన్నారు వీరిని. సమరయులు అంటే సంకర జాతికి చెందిన వారు. జెలోతీయులు అంటే మతాభిమానులు, దానికోసం వారు పోరాడుతూ ఉంటారని మనకు కనబడుచు ఉన్నది.
ఈ జెలూతీయులు పాలస్తీనాలో యూదుల మీద రోమియల పరిపాలనను వ్యతిరేకించేటటువంటి ఒక వర్గమునకు చెందినవారుగా ఉన్నారు. మేము స్వేచ్ఛాపరులమని గమనించండి, మేము స్వేచ్ఛాపరులము, అలాగే దేవుని చేత ఏర్పరచబడిన వారమని మతాభిమానముతో ఉండేటటువంటి వారు, అన్యాయము పైన ఎదురు తిరిగేవారు, కత్తితో యూదా రాజ్య స్థాపన చేయవలనని ఆశించేటటువంటి ఉగ్రవాదులు ఈ యొక్క జెలూతీయులు. ఇలాంటి జెలూతీయుడే ఈ సీమోను. ఎంత ఆశ్చర్యము అంటే, ఇటువంటి వారిని కూడా ప్రభు తన శిష్యులుగా ఉండుటకు పిలిచిన వాడై ఉన్నాడు. ఇలాంటి కత్తితో రాజ్యస్థాపన చేయవలనని కోరుకున్న సీమోనును దేవుడు సాత్వికునిగా మార్చి, కత్తితో కాదు కానీ ప్రేమతోనే సమస్తమైన కార్యములు చేయగలమని గ్రహించేటట్టుగా చేసి, ఆ ప్రకారంగా క్రీస్తు రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడిన వాడు ఈ సీమోను. మోషేను గురించి కూడా మనం ధ్యానం చేసినప్పుడు, ఆరంభంలో ఈ మోషే తన స్వంత శక్తితో, తన స్వంత బలముతో ఈ పాలన చేయాలని లేక రాజ్యమును స్థాపన చేయాలని మోషే గ్రహించాడు. కానీ తరువాత సాత్వికుడై భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడుగా అతను మార్చబడి దేవుని యొక్క ప్రజలను నడిపించేటటువంటి గొప్ప నాయకునిగా తీర్చబడ్డారని లేఖనములలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ఆలోచన కలిగిన వారు. కానీ వీరందరినీ కూడా దేవుడు తన మహిమ కొరకు, రాజ్య వ్యాప్తి కొరకు, చివరిగా వారి ప్రాణాలు కూడా దేవుని కొరకు పెట్టేటట్టుగా సిద్ధపరిచినటువంటి మహనీయుడు. పేతురుని గురించి మనం చూస్తే అతడు ధైర్యశాలి, బలవంతుడు, నాయకత్వ లక్షణములు కలిగిన వాడు. అతని సోదరుడు అంద్రేయుని గురించి మనం చూస్తే దీనుడు, సాధువు. యాకోబును గురించి చూస్తే ఆసక్తిపరుడు, రౌద్ర్యం కలిగిన వాడు, ఉరిమడి స్వభావం కలిగిన వాడు. యోహాను గురించి చూస్తే ప్రేమ సత్యములను ఆశించేవాడు. ఫిలిప్పును చూస్తే బలహీనమైన విశ్వాసము గలవాడు. బర్తలోమై అనబడే నతనీయులను చూస్తే సత్యాన్ని వేసి దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. మత్తయి, సొంకరి తన పని ద్వారా తృణీకరింపబడిన వానిగా ఉన్నాడు. తోమ అనేక అనుమానాలతో నిండినవాడు. చిన్న యాకోబు సామాన్యుడిగా ఉన్నవాడు. తద్దయి అనబడే లెబ్బయి ఓ చిన్నవానిగా ఉన్నవాడు. సీమోను, ప్రస్తుతం మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ సీమోను జెలూతీయుడగు మతాభిమానిగా ఉన్నాడు అని మనకు కనబడుచు ఉన్నది. ఇంకా అనేక మంది సీమోన్లు ఉన్నట్టుగా మన ఈ శిష్య బృందంలో కూడా సీమోను, దేవుడు అతనికి, యేసుక్రీస్తు అతనికి పేతురు అని పేరు పెట్టారు కనుక సీమోను పేతురు లేక పేతురుగా ఎక్కువగా ఆయన పలకపడతా ఉన్నాడు. ఇంకా అనేక మంది సీమోన్లు ఉన్నారు. సమయాన్ని బట్టి వారందరినీ మనం ఇప్పుడు ధ్యానం చేయలేకపోతా ఉన్నాము. సరే గమనించండి, ఈ సీమోను ప్రస్తుతం మనం ధ్యానం చేస్తున్నటువంటి కనానీయుడగు సీమోను. సీమోను అనే మాటకు అర్థం ఏమిటంటే వినేవాడు. ఒకప్పుడు తిరుగుబాటుదారుడుగా, విప్లవకారుడుగా, మతాభిమానిగా, మతం కోసం తన ప్రాణం పెట్టేవానిగా ఉండినటువంటి ఈ సీమోను దేవుని పిలుపునకు లోబడి దేవుని యొద్దకు వచ్చి ప్రియమైన వాళ్ళ తన జీవితం అంతటిని సంపూర్ణంగా మార్చుకొని కత్తితో కాదు సాత్వికంతోనే దేవుని రాజ్యమును స్థాపన చేయవలనని ఆశించినటువంటి గొప్ప వ్యక్తిగా దేవుడు అతన్ని మలిచివేశారు. దేవుని ఆత్మను పొందిన తరువాత అతని జీవితము గొప్పగా మార్చబడిన ఆ 3.5 సంవత్సరాల సహవాసంలోనే అతను మార్చబడ్డాడు. ముఖ్యంగా జెలూతీయులు, మతాభిమానులు పనులు కట్టడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. అలాంటి వారి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. కానీ యేసుప్రభు యొక్క శిష్యవర్గంలో ఓ ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడు, సొంకరి. అతని పేరు మత్తయి. ప్రియమైన వాళ్ళని మత్తయితో కలిసి స్నేహం చేశాడు.
ఎందుకంటే క్రీస్తు ప్రభు అతనిని అలాగూ మార్చి వేసినారు. దేవునికి స్తుతి కలుగునుగాక. వీరిద్దరిని ఐక్యపరిచినారు. అలాగే అలాగే సీమోను జెలోతీయుడు ఆయనేమో ట్యాక్స్ ఇద్దరికి పడేది కాదు, కానీ దేవుడు వారిద్దరిని ఐక్యపరిచినాడు. అలాగే అలాగే ఇద్దరిద్దరు ప్రభు సేవకు పంపినప్పుడు యూదా ఇస్కరియోతుతో ఈ కనానీయుడైన సీమోను కూడా సువార్తకు వెళ్ళేవారు అని కనబడుచు ఉన్నది. కారణం ఏంటంటే వీరి భావాలు ఒక్కటిగానే ఉన్నట్టుగా మనకు కనబడుచు ఉన్నది. ఇక వీరిని గురించి మనకు ఎక్కువగా బైబిల్లో కనబడదు. ఈయన పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు కనిపెట్టిన వారిలో ఉన్నాడు అని మనకు అపోస్తుల కార్యముల్లో 1వ అధ్యాయం 13వ వచనంలో కనబడుతూ ఉన్నది. అలాగునే 12వ అధ్యాయ ప్రకారం ఆయన ఆత్మను పొందుకొని శక్తి పొందుకున్న వాడై దైవాత్మ చేత నింపబడిన వాడే ఉన్నట్టుగా మనకు కనబడుచు ఉన్నది. ప్రియమైన వారు, అలాగూ ఆత్మను పొందిన తరువాత దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు యోదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును వెళ్ళి పనిచేయాలని చెప్పారు. గనుక దైవచిత్తమును బట్టి ఈ కనానీయుడైనటువంటి సిమోను యూదా ప్రాంతంలో పనిచేశారు. ఐగుప్తు, ఐరోపా, స్పెయిన్, ఇంగ్లాండ్ దేశాల్లో కూడా పనిచేశారని, చివరగా పర్షియా దేశంలోనికి వచ్చి అపోస్తుడైనటువంటి తద్దయితో కలిసి ఆయన పనిచేశాడని, అలాగే రోమన్లకు లాటిన్ భాషలో సువార్త ప్రకటించేవాడని, ఎంతో గంభీరమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి ప్రసంగములను ఆయన చేసేవాడని, జనులను కదిలింపచేసే ఉద్దీవమైనటువంటి ప్రసంగములు. అంటే ఆయన మతాభిమాని కాబట్టి ఈ మతాభిమానులు అనేక మందిని ఉద్రేకపరిచి ఉజ్జీవింపచేసే ప్రసంగాలు చెబుతారు. కనుక ఈ జెలోతీయుడు అనేక గంభీరమైన ఉద్రేకమైనటువంటి ప్రసంగములను చేసి జనములను కదిలింపచేసేవాడని, సత్య సువార్తను, ఈ మహిమ సువార్తను, యేసుక్రీస్తు సువార్తను దిక్కులు పిక్కటిల్లేలాగా అతను ప్రకటిస్తూ అనేక మందిని క్రీస్తు వైపుకు త్రిప్పుచూ ఉండేడు వాడని చరిత్రకారులు ఆయనను గూర్చి తెలియచేసినటువంటి మాటలు. ఈ కార్యమును చూచి ఈ సంగతులు ఎరిగిన విరోధులు ఈ సీమోనును చంపవలనని వారు ఎదురు చూస్తూ విగ్రహారాధన కొరకు అతన్ని ఒత్తిడి చేశారు. విగ్రహారాధన చేయాల్సిందిగా అతన్ని ఇబ్బంది పెట్టి, లేకుంటే చంపుతామని బెదిరించారు. కానీ మీరు చంపినా పర్వాలేదు, నా దేవుని కొరకు చనిపోతాను, కానీ నేను ఈ పని చేయలేని అతడు చెప్పినందువల్ల రంపములతో కోసి అతన్ని చంపారని ఈ సీమోనును గూర్చినటువంటి చరిత్ర మనకు కనబడుచు ఉన్నది. అనేక మంది ఆదిమ సంఘములో ఉన్న విశ్వాసులు, అనేక మంది ఆదిమ సంఘ అపోస్తులు రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, సిలువ వేయబడ్డారు, కత్తితో నరకబడ్డారు. అనేకమైనటువంటి బలమైన అద్భుతమైనటువంటి కార్యములను క్రీస్తు కొరకు జరిగించారు. ఆ ప్రకారంగా కనానీయుడైన సీమోను ఒకప్పుడు సామాన్యుడిగా ఉన్నారు. కానీ వీరందరినీ అనగా పైన మనం చెప్పుకున్నటువంటి పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, నతనీయేలు, అలాగే మత్తయి, తోమ, చిన్న యాకోబు, తద్దయి, సీమోను, వీరందరినీ కూడా దేవుడు బలంగా వాడుకున్నాడు, ఘనంగా వాడుకున్నాడు. దేవుని మహిమ కొరకు, రాజ్యవ్యాప్తి కొరకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన మనస్తత్వం కలిగిన వారైనప్పటికీ అందరినీ వాడుకున్నారు. అందరిలో 11వ వాడైనటువంటి ఈ సీమోను జెలోతీయుడు, ఉగ్రవాది అయినప్పటికీ కూడా ఇతన్ని కూడా దేవుడు బలంగా వాడుకొని దేవుని పరిచర్యలో నిలవబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఇక మరొక అపోస్తులను గురించి ఈ సమయమందు మీకు బోధించుటకు నేను ఆశించుచు ఉన్నాను. ఈయన పేరు మత్తీయ.
మనకు మాథ్యూ, మత్తయి, సుంకపు గుత్తదారుడు, సుంకరి అయిన మత్తయి అని ఆయన్ని, మత్తయి మాథ్యూ అని ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు క్రొత్తగా చేరినటువంటి అపోస్తులుడు అంటే యూదా ఇస్కరియోతును గూర్చి రేపటి దినమందు అతడు చేసిన ద్రోహాన్ని గూర్చి, క్రీస్తును అమ్మినటువంటి విధానమును గూర్చి, అతనిని గూర్చి వ్రాయబడినటువంటి ప్రవచనాలు నెరవేర్పు, ఇదంతా రేపటి దినమందు ధ్యానం చేద్దాము. ప్రస్తుతం ఈ మత్తయి కొత్తగా చేరిన అపోస్తులుడైనటువంటి మత్తీయ అని ఆయన గురించి కూడా మీకు చెప్పుట కొరకు నేను సిద్ధపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము 20 వచనము నుండి 26 వరకు చదువుతున్నాను. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేశారు. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వానిని కనపరచుమనరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చాను కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా 12వ వాడిగా లెక్కింపబడెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, పేతురు ఆధ్వర్యంలో వారు కూడుకున్నప్పుడు 12వ అపోస్తులుని వారు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇస్కరియోతు యోధా చనిపోయాడు. ఆ చనిపోయిన స్థానంలో అతనికి బదులుగా ఎవరిని ఏర్పాటు చేయాలి? 20వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. కీర్తన గ్రంథంలో ప్రవచింపబడినటువంటి ప్రవచనము 109 కీర్తనలో మనం చూసినప్పుడు 8వ వచనంలో ఈ మాటలు కనబడుచు ఉన్నవి. 109వ కీర్తన 8వ వచనంలో, వాని జీవిత దినములు కొద్ది వగునుగాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. కాబట్టి ఇప్పుడు ఇతనిని గూర్చి చెప్పబడిన ప్రవచన నెరవేర్పు సమయం వచ్చింది. అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనాలి. ఆ వేరొకనికి ఎవరికి ఇవ్వాలి అని వారు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారికి కలిగినటువంటి ఆలోచన 21వ వచనంలో, యోహాను బాప్తిసమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. ఉండడానికి అర్హతలు ఏమిటి అంటే వారు కొన్ని మాటలు చెప్పుకున్నారు అక్కడ. అదేంటంటే, అతడు యేసుక్రీస్తుతో కలిసి జీవించిన వాడై ఉండాలి. ఎప్పటి నుండి అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను కాలము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువుతోనూ యేసు ప్రభువు శిష్యులతోనూ కలిసి మెలిసి ఉన్నవాడై ఉండవలెను. యేసుక్రీస్తుతో జీవించిన వాడై సన్నిహిత సంబంధములు కలిగిన వాడై ఉండవలెను. క్రీస్తు పునరుత్థానమునకు ప్రత్యక్ష సాక్షి అయి ఉండవలెను. దానిని లోకమునకు వివరముగా బోధించువాడై ఉండవలెను. అటువంటి వారిలో ఒకరిని అపోస్తులుగా చేయుటకు గాను వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
వారిలో ఇద్దరు ఆ కాలమందు ఉన్నారు. అంటే పౌలు గారు ఉన్నాడు, గొప్ప అపోస్తలుడే. కానీ ఆ 12 మందిలో కలపడానికి ఆ తరువాత ఆయన వచ్చిన వానిగా, అంటే ప్రభుతో కలిసి మెలిసి ఉన్నవానిగా లేడు. అలాగే ఆ రోజుల్లో సంఘంలో గొప్ప వ్యక్తిగా యేసు సోదరుడైనటువంటి యాకోబు కూడా ఉన్నారు. కానీ ఆయన యేసు ప్రభు ఉన్న కాలములో రాలేదు, ఆ తరువాత వచ్చిన వానిగా ఉన్నాడు. మరి ఎవరు అంటే ఇప్పుడు ఇద్దరిని వ్యక్తులను అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూసి 23వ వచనంలో, అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు. యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు. రెండవ ఆయన ఎవరంటే మత్తీయా. వారిద్దరిని నిలువ పెట్టి వారు ప్రార్థన చేశారు. ఇద్దరిని నిలువబెట్టి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వారు ఏమని ప్రార్థన చేశారు? తన చోటికి పోటుకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోనూ అపోస్తులత్వములోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఎవరిని ఏర్పరచుకొనిన వానిని, వీరిద్దరిలో నువ్వు ఎవరిని ఏర్పరచుకున్నావో మాకు కనపరచు. ఆత్మను పొందక పూర్వము చీట్లు వేయడము మరి వారు దేవుని యొక్క ఉద్దేశమును కనుగొనడానికి అది ఒక సాధనంగా ఉన్నది. కాబట్టి అప్పుడు వారు ఏం చేశారంటే చీట్లు వేయడం జరిగింది. చీట్లు వేసినప్పుడు 26వ వచనంలో, అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయా పేరిట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మత్తీయా పేరిట చీటు వచ్చినది. ప్రియమైన వాళ్ళు, ఎందుకు ఇతని పేరిట వచ్చింది అంటే, ఇతని గురించి మనం చరిత్ర మనకి చెప్పే మాట ఏమిటంటే, ఇతను బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యుడు. అంటే యోహాను కాలం నుండి కూడా ఉండినవాడు. బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను గారు కూడా శిష్యులు ఉన్నారు. అందులో పేతురు, ఆ యొక్క అంద్రెయ కూడా ఒక శిష్యుడే, యోహాను కూడా ఒక శిష్యుడే. అలాగే ప్రస్తుతం మనం చెప్పుకునేటటువంటి ఈ మత్తీయా కూడా ఒక శిష్యుడేనని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. కాబట్టి అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పేటటువంటి కథనాలన్నిటినీ కూడా చూచిన వాడు ఎవరంటే ఈ యొక్క మత్తీయా. అలాగే మరి 70 మంది శిష్యులు యేసు ప్రభువారికి ఉన్నారు అని, వారిని ఆయన సేవ కొరకు పంపించారు అని లూకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనమును మనం చూస్తే మనకు ఆ మాటలు కనబడుతూ ఉన్నాయి. అటు తరువాత ఆయన 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. మొదట బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యుడుగా ఉండినటువంటి ఈయన 70 మంది శిష్యులలో యేసుక్రీస్తు ప్రభువు వారి చేత పంపబడిన వారిలో ఒకడిగా ఉన్నట్టుగా కూడా వాక్యము, చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. వీరు వెళ్ళి గొప్ప పని చేశారని 17వ వచనంలో, అదే అధ్యాయంలో 17వ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడి చూచి, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు అంత మాత్రమును హాని చేయదు. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించడని చెప్పబడిన సమీప పరిచయము కలిగిన వారిలో ఒకడిగా ఈ మత్తీయా ఉన్నట్లుగా మనము చూచుచున్నాము. మూడవదిగా ఈయనను 12 మంది శిష్యులలో ఒక్కరుగా మొదట బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యుడిగా ఉన్నారు. తర్వాత యేసు ప్రభువుతో పంపబడిన 70 మంది శిష్యులలో ఉన్నారు.
ఆ తరువాత యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత 12 మంది శిష్యులలో ఒకనిగా ఈయనను చేర్చుకున్నట్లుగా మనకు లేఖనము తెలియచేయచ్చు ఉన్నది. యేసు ప్రభువు అభిషేకం ఇచ్చి, అధికారం ఇచ్చి, రోగులను బాగు చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి అని ఆ పంపిన అపోస్తులలో ఈయన పేరు కనబడుట లేదు. కానీ తరువాత కాలంలో ఆయన పేరు పరలోక పట్టణపు పునాదుల మీద వ్రాయబడుచు ఉన్నది అన్నట్టుగా మనము విశ్వసించవలసిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథంలో 21 అధ్యాయంలో 14 వచనాన్ని మనం చూస్తే, ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది, ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తులుల 12 పేర్లు కనబడుచున్నవి. 12 అపోస్తులుల పేర్లు అక్కడ కనబడుచు ఉన్నవి అని మనము చూచుచు ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. రానున్న కాలమందు, బహుశా గ్రంథమందు చివరగా ఆయన చేర్చబడ్డాడు. ప్రభువు కాలమందు ఆయన 70 మంది శిష్యుల్లో ఉన్నాడు, కానీ 12 మంది శిష్యుల్లో లేడు. కానీ రేపటి దినమందు మరి 12 అపోస్తుల పేర్లు పునాదుల మీద ఉంటాయన్నప్పుడు ఈ మత్తీయ పేరు కూడా ఆ పునాది మీద ఉంటుందని మనము నిరీక్షించచ్చు ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక వీరి సేవా పరిచర్యను గురించి మనం ధ్యానం చేసినప్పుడు, అర్మేనియా దేశంలో ఆయన పనిచేసిన 5 అపోస్తులు అర్మేనియా దేశంలో పనిచేసినట్టు చరిత్ర చెబుతూ ఉంది. ఈ మత్తీయ కూడా ఈ అర్మేనియా దేశంలో పనిచేశారని చరిత్ర. ఇథియోపియా దేశంలో కూడా ఆయన పనిచేశారని, అనేక మందిని ప్రభు దగ్గరకు చేర్చారని, ఘనమైనటువంటి బలమైనటువంటి స్వార్థ పరిచర్యను ఆయన చేశారని, హతసాక్షిగా ఆయన మరణం పొందారని చరిత్రకారుల అభిప్రాయం. ఈటుతో కానీ గొడ్డలతో కానీ ఆయన నరికి చంపి ఉండవచ్చునని అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏదేమైనా ఆరంభము నుండి, యేసుక్రీస్తు వారి కాలము నుండి, బాప్తిస్మిచ్చి యోహాను కాలము నుండి, బాప్తిస్మిచ్చి యోహాను శిష్యుడుగా ఉండి 70 మంది శిష్యుల యేసు ప్రభు ద్వారా పంపబడిన వారిలో ఉండి, తరువాత యోధా పోగొట్టుకున్న స్థానంలో శిష్యుడిగా చేయబడి, దేవుని కొరకు హతసాక్షిగా మారి అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించిన మత్తయ్యను పోలి మనమందరము జీవిద్దాం. ఇటు భాగ్యము ధన్యత దేవుడు మనకు ప్రసాదించును గాక. ఆమేన్. తండ్రి వందనములు. 12 మంది అపోస్తులను గూర్చి మేము కొంతవరకు ధ్యానం చేశాము క్లుప్తంగా. ప్రభు అలాగే ద్రోహి యొగు ఇస్కరియోతు, ప్రభువును అమ్మి వేసుకునేటటువంటి ఈ యొక్క యోధాను గూర్చి కూడా మేము రేపటి దినమందు ధ్యానం చేయబోతూ ఉంటుండగా నడిపించము. అలాగే ఇంకా అనేక మంది ఆదిమ సంఘంలో ప్రయాసపడ్డారు, పనిచేశారు. మీ చిత్తమైతే అన్య జనాంగమునకు అపోస్తులుగా ఉంచబడినటువంటి ఈ యొక్క పౌలును గురించి కూడా మేము ధ్యానం చేయుటకు ఆశిస్తూ ఉంటుండగా నడిపించము. ఘనత, కీర్తి, ప్రభావములు పొందము. ఈ మాటలందరి అంతరంగాల్లో ఫలింపు చేయము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తేకుముక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రవేశు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనెలరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మారనాథ.